దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనకు చేరుకుడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? ప్రభు మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. మీ అందరినీ నా దేవుడు ఆశీర్వదించునుగాక. మంచిది. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నా మనసులో ఉంచిన ఒక చక్కటి వాక్యాన్ని నేను మీతో తెలియజేయాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చాలా దైవజనుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో ఈ మాటలు రాస్తూ ఆయన పలికిన మాట ఏంటంటే, మనమందరము కూడా ఐక్యతతో నడిపించబడాలి, మనమందరం ఆత్మ సంబంధం కలిగిన వారుగా కొనసాగించబడాలి. ఇలా కొనసాగించబడేటప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా అంటాడు. అక్కడ ఏంటిది? పరిశుద్ధులైన మనం అందరం కూడా ఎలా అవ్వాలి అని అంటే సంపూర్ణులుగా మార్చబడాలి. మనం అందరం ఎవరిని పరిశుద్ధులుగా మార్చబడ్డాం. యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆయనను నమ్ముకున్న మనం అందరము కూడా పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఇందులో సందేహం లేదు. అయితే ఈ పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులగునట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందుటకు. పరిశుద్ధులు మొదటిగా ఏమవ్వాలి చెప్పాలి మీరు. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులైన వారి ద్వారా దేవుడు చేస్తుంది ఏంటంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందడానికి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందడానికి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటయ్యా అని అంటే పరిచర్య ధర్మము జరిగించుటకు. పరిచర్య ధర్మం చేయడానికి అనగా ఆయన పని చేయడానికి. దేవుని యొక్క పరిచర్య చేసినప్పుడు, దేవుని యొక్క పరిచర్య కొనసాగించబడినప్పుడు ఏం చేస్తాము అని అంటే ఈ సంఘం అనేది క్షేమాభివృద్ధి చేయడం జరుగుతుంది. సంఘము క్షేమాభివృద్ధి చేయడం జరుగుతుంది. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. సంపూర్ణులుగా మార్చబడిన పరిశుద్ధులు సంఘము క్షేమాభివృద్ధి కలగాలి అని అంటే మనమందరం కలిసి ఏం చేయాలి అని అంటే పరిచర్య ధర్మాన్ని జరిగించాలి. ఏం చేయాలి? అది పరిచర్య ధర్మాన్ని జరిగించేవారిగా ఉండాలి. ఎందుకు ఈ పరిచర్య ధర్మం జరిగించాలి? ఎందుకు ఈ పరిచర్య చేయాలి చెప్పండి? సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగాలి అని అంటే మనమందరము కలిసి పరిచర్య చేయాలి. ఆ పరిచర్య చేయడానికి దేవుడు కొందరిని ఎన్నుకున్నారు కదా. ఇక్కడ కొందరిని దేవుడు ఎన్నుకున్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ప్రభు ఎన్నుకున్నాడు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. దేవుడు మందిరానికి వచ్చిన మనలందరినీ కూడా ప్రభు ఒక్కొక్క పరిచర్య కొరకు ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకున్నారు. కొందరిని వంట చేయడానికి ఎన్నుకున్నాడు, కొందరినేమో మందిరం ఓడవడానికి ఎన్నుకున్నాడు, కొందరినేమో సంఘానికి ఏ అవసరాలు కావాలో అవి తీర్చడానికి కొందరిని ఎన్నుకున్నాడు. ఇలాగ రకరకాలుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ఎన్నుకున్నాడు. నన్నేమో దేవుడు వాక్యం చెప్పడానికి ఎన్నుకున్నాడు, నిన్నేమో దేవుని సువార్తను చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు, నిన్నేమో దేవుడి మందిరంలో పరిచర్య చేయడానికి, దేవుని పని చేయడానికి, అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ఈ సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే మనం ఏం చేయాలి? పరిచర్య ధర్మాన్ని జరిగించాలి. ఏం చేయాలి చెప్పండి? అది పరిచర్య ధర్మాన్ని జరిగించాలి. పరిచర్య అని అంటే దేవుని యొక్క పని. ఏంటిది అది? చెప్పాలి ఏంటిది అది?
దేవుని యొక్క పని చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ మాటను మనం చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. నా కుమారులారా, బాగా చదవాలి. నా కుమారులారా, ఆ దేవునికి పరిచారకులయుండి ధూపము వేయుచుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకును గనుక మీరు అశ్రద్ధ చేయకండి. దేవుడు మనల్ని ఎన్నుకునింది ఎందుకయ్యా అనంటే ఆయన పరిచర్య ధర్మాన్ని చేయడానికి. నేను ముగిచ్చేస్తాను, ఎక్కువసేపు అని చెప్పడం మీరు నిద్రపోవద్దు. అందుకే ఈ కళ్ళద్దాలు పెట్టుకునేది ఎందుకని చెప్పాను. నాకు కనబడట్లే, ఇప్పుడు కనబడుతున్నారు. అక్కడక్కడ నల్ల చీర, బులుగు చీర ఇట్లా కనబడుతున్నాయి కానీ మొహాలు కనబడట్లే, మీ కళ్ళు కనబడట్లే. ఇప్పుడు చూసినావా, బ్రహ్మాండం కనబడుతున్నావు అక్క, శబరానక్క, నీ కళ్ళుతో సహా కనబడుతున్నాయి. అందుకనే ఎవరైనా నిద్రపోతే మైక్లో చెప్తా, చెప్పమంటారా వద్దా? చెప్పు అన్నారు, బాధ్యత మీదే. ఇప్పుడు మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి. ఎందుకు ఎన్నుకున్నాడు? పరిచర్య ధర్మాన్ని చేయడానికి. దేవుడు మనల్ని పిలుచుకునింది, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునింది, దేవుని ఆయన సంఘంలో చేర్చుకునింది ఎందుకో తెలుసా? మనమందరం పరిచర్య చేయడానికి. ఇది నాది కాదు, ఇది నాకు అక్కర్లేదు అని చెప్పడానికి లేదు. నీ వంతుగా నీకు దేవుడు ఏది అప్పగించాడో నీ శక్తికి మించింది, ఏమండి, నీ శక్తికి కొలది నువ్వేం చేయగలుగుతావో అది చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు పెద్ద పెద్దవి చేయాల్సిన అక్కర్లేదు. నీ శక్తికి నువ్వు ఇది చేయగలుగుతావా? అదిగో కుర్చీలు ఎత్తగలుగుతావా? కుర్చీలు ఎత్తు. సాపలు తీయగలుగుతావా? సాపలు తీ. ఓడవగలుగుతావా? ఊడు. అన్నం వడ్డించగలుగుతావా? వడ్డించు. అన్నం చేయగలుగుతావా? కూర చేయగలుగుతావా? చెయ్యి. ఇది నాది కాదు, ఆ పరిచయం నాది కాదు. అదంతా ఎవరిది? నానాటి నుంచి వారసత్వంగా వస్తున్న సుశీలమ్మది. చెప్పండి, సుశీలమ్మది. తర్వాత ఎవరు? జ్యోతమ్మది. అది మనకు సంబంధమే లేదు. వాళ్ళిద్దరు బాండు కాగితం మీద రాసుకొచ్చుకున్నారా? చెప్పండి అండి, వాళ్ళదేనా అది? ఒకరు వంట చేశారు, అన్నం వండింది, ఒక కూర చేసింది. టమాటాలు చెప్పండి, టమాటాలు లేవా? ఎర్రగడ్డలు లేవా? చేసే పరిచయం లేదా? బియ్యం కడగకూడదా? చెప్పాక నేను ఏడొచ్చేదయ్యా, నాకు నడువు నొప్పులో, కాలు నొప్పులో. పిల్లరా, ఒక మాట చెప్పనా, నువ్వేం చేయాల్సిన అక్కర్లేదు. దేవుని పరిచర్యలో కొద్దో గొప్ప నువ్వు చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈరోజు నువ్వు పరిచర్య చేయడానికే దేవుడు మనల్ని పిలుచుకునింది. ఆయన పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందరో ఉన్నారు లోకంలో, కానీ వారందరినీ కాదని దేవుడు నిన్ను ఎన్నుకునింది ఎందుకో తెలుసా? ఆయన పరిచర్య చేయడానికి. చెప్పండి, ఏం చేయడానికి? ఆయన పరిచర్య ధర్మాన్ని చేయడానికి. ఈరోజు మన అంశం ఏంటంటే పరిచర్య గురించి. దేవుని పరిచర్య చేయాలంతే. అర్థమవుతుందా? నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నువ్వు ఆ పని చేయాలంతే. ఏమే శోభం ఒకటేనా సూదులేసేదా? నేనైనా అన్ని నిలబడి సుశీలమ్మ వేస్తే ఏమన్నా వర్కౌట్ అవుతుందా? ఎక్కడ సూదులు ఆడు ఇరిగిపోతాయి లోపల, అంతే కదా. జ్వరానికి ఇవ్వాల్సిన జలుబుకి ఇస్తుంది, జలుబుకి ఇవ్వాల్సిన జ్వరానికి ఇస్తుంది, తారుమారు అయిపోతుంది. మోషన్స్కి అమ్మంటే మోషన్ ఇంకా వచ్చేదానికి చేసింది అనుకో, ఇంకేంది పరిస్థితి? అర్థమవుతుందా మీకు నా మాటలు? దేవుడు పరిచర్య చేయడానికే నిన్ను నన్ను మనల్ని అందరిని ఎన్నుకున్నాడండి. దేవుడు పరిచర్య చేయడానికి మనల్ని అందరిని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత పరిచర్య చేసే వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా అండి? ఎలా ఉండాలో తెలుసా? అక్కడ రాయబడి చూడండి. తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొను కనుక మీరు అశ్రద్ధ చేయగాకండి. కొంతమంది అశ్రద్ధతో ఉన్నారు. దేవుని పరిచర్య చేయడానికి దేవుడిని నియమించుకుంటే కొంతమంది ఎలా ఉన్నారంట? అశ్రద్ధతో ఉన్నారు. అంటే పట్టినట్టుగా ఇది నాకు అక్కర్లేదు, ఇది నేను చేయలేను, ఇది నేను చేయలేను, నా వల్ల కాదు, నాకెందుకు వచ్చింది, 10:30కు పోదాం, 11కు పోదాం. ఏమండి? అశ్రద్ధతో ఉన్నారు. దేవుడిని నియమించుకుని ఆయన పరిచర్య చేయడానికి. మరి ఆయన పరిచర్య చేయడానికి నిన్ను దేవుడు నియమించుకుంటే నువ్వు అశ్రద్ధతో ఉంటే ఎట్లాగా?
అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఆయాగా ఏర్పరచుకున్నాడు. ఏమండి, ఏర్పరచుకున్నారా? దేవుడు నిన్ను టీచర్గా ఏర్పరచుకున్నాడు. నువ్వు టీచర్ పని చేయాలి, ఆయా పని ఆయా చేయాలి. అట్లా కాకుండా ఆయా పని చేయకుండా అశ్రద్ధతో ఉన్నావు అనుకోండి, ఏం చేస్తారు? గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు? తీసేస్తారు. ఎందుకు తీస్తారు? అశ్రద్ధతో ఉన్నావమ్మా, నీ పని మీద నీకు శ్రద్ధ లేదు, నిన్ను ఏర్పరచుకుని ఎందుకు గవర్నమెంటు? నువ్వు శ్రద్ధ కలిగి చేస్తావని. నువ్వు అశ్రద్ధతో చేసావు అనుకోండి, నా వల్ల కాదయ్యా, నేను చేయలేను, నేను ఇంట్లో కూర్చొని ఉంటా అంటే, సరే ఇంట్లోనే కూర్చొని ఉండమ్మా అంటాడు. అట్లాగే దేవుడు పని విషయంలో కూడా దేవుడు మనల్ని అందరినీ ఆయన పరిచర్య కొరకే ఏర్పరచుకున్నాడు. ఆయన పరిచర్య కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే నువ్వు అశ్రద్ధగా ఉంటే ఎట్లాగా? నువ్వు అశ్రద్ధగా ఉన్నావు అనుకోండి, చాలామంది చూడండి, ఆమె చేస్తుందిగా, ఆయన చేస్తున్నాడుగా, నేను రాకపోతే ఏమే అని అన్నావా? ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. నువ్వు అలా అశ్రద్ధతో ఉంటే సంఘం క్షేమాభివృద్ధి పొందదు. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే నీ వంతుగా నువ్వేం చేయాలి చెప్పండమ్మా నాయనా? అది నేనెవరిని? నేను కాదు, నాలో పిలిపోయి ఉన్నాడు అనుకుందాం. నాలో ఎవరు ఉన్నారు? నేనే పిలిపోయి. నేను పరిచయం చేస్తానా? నేను ఎంత, నా వయసు ఎంత? వాస్తవానికి పిలిపోయి ఎవరు? సంఘ పెద్ద కదా. నేను పరిచయం చేయను, నా వల్ల కాదు. ఓకే, నువ్వు పరిచయం చేయలేవు, ఎందుకంటే నీ వయసు అది కాదు. అయితే నీకు తగిన ఒక పరిచయం ఉంది. ఏంటో తెలుసా? ఆదివారం అయితే మందిరం దగ్గరకు వచ్చి కూర్చొని, ఏం పలానా రాలేదు, ఇంకా టైం ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఇప్పుడా వచ్చేది? ఫోన్ తీసుకొని సుశీలమ్మ ఫోన్ చేసి, ఎక్కడున్నావు, రా త్వరగా. పరిచర్యకి చేయడానికి 7 అవుతుంటే ఇంకా ఏం చేస్తున్నావు? ఆదివారం కాదు అని నీ పరిచర్య. అర్థమవుతుందా? చేయలేకపోయినా ప్రోత్సహించే ఒక స్థితిలో మనం ఉండాలి. దేవుడు మనల్ని ఏర్పరచుకునేది అందుకే. ఏమండి, చేయలేకపోయినా చెడగొట్టకూడదు, కానీ ఏం చేయాలి? చేయలేకపోయినా ఇతరుల్ని ప్రోత్సహించేవారిగా ఉండాలి. ఇతరులకి ఏమండి ఒక మోటివేషన్ ఇచ్చేవారిగా, దేవుని పరిచర్యలో నడిపించేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందుతుంది. ఆమేన్. అంతేగాని అశ్రద్ధతో ఉండకూడదు. దేవుడి పరిచర్య చేయడానికి అశ్రద్ధతో ఉన్నామనుకోండి, మన జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు మనకు దోహదపడతాయి. ఈ రోజున చాలామంది దేవుడు మనల్ని ఏర్పరచుకునేది ఎందుకు చెప్పండి అమ్మా? పరిచర్య చేయడానికి. ఈ పరిచర్య చేసే దాంట్లో అశ్రద్ధ కలిగి ఉండకూడదు. ఇంట్లో కూర్చొని నాకు ఎందుకులే, నేను రాను, నా వల్ల కాదు అని అనగాకండి. దేవుడిని ఏర్పరచుకునింది ఆయన పరిచర్య చేయడానికి, ఆయన పని చేయడానికి. దేవుడి మందిరానికి వచ్చి ఏదో ఒక పరిచర్య, ఏదో ఒక పని నువ్వు చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. నేను అంటాను, అయ్యా స్త్రీలే కదయ్యా, పురుషులు చేయబడలేదా అంటే, అందరూ ఇక్కడ సమానులే, అందరూ ఒకటే. నువ్వు వచ్చి చేపలు వేయకూడదు ఏంటండి? ఇప్పుడు శాలేమన్న వచ్చి చేపలు వేస్తే ఎవరేమంటారు? లేకపోతే శాలేమన్న వచ్చి ఇదిగో ఇట్లా చేయండి, అట్లా చేయండి అని నడిపిస్తే ఎవరేమంటారు? నేను చెప్పేది అదే. మనం అందరమీ ఒక యూనిట్గా ఉండి ఈ సంఘాన్ని క్షేమాభివృద్ధిలోనికి తీసుకొని రావాలి కదా. ఇప్పుడు చూడండి, మీ అందరికి బాగా తెలుసు కదా, మీ అందరికి బాగా తెలుసు సుదర్శనం అన్న. ఆయన మందిరంలో అక్కడ నెల్లూరులో ఉదయాన్నే ఆయనే వెళ్తాడు, చేపలు వేస్తాడంట. వంట వచ్చినప్పుడు ప్రతి నెలకు ఒకసారి వంట వచ్చినప్పుడు వాళ్ళే చేస్తారు, పురుషులే చేస్తున్నారు. ఏం చేసి తప్ప చెప్పండి అండి. నీ వంతుగా నువ్వు చేస్తే సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధిని అందుతుంది, అభివృద్ధి చెందుతుంది. సరే, మీ అందరికి బెంగళూరు తెలుసు. బెంగళూరులో ఓన్లీ లేడీసే చేస్తారంట అయ్యగారు. చెప్పండి, లేడీసే చేస్తారా ఓన్లీ? అందరూ చేస్తారు, అందరూ చేస్తారుగా. వాళ్ళు పరిచయం వచ్చినప్పుడు స్త్రీలని లేకుండా, పురుషులని లేకుండా తగినట్లుగా వాళ్ళకి శక్తి కొలది అందరూ చేస్తారు, అందరూ పాలు పంపులు పొందుతారు. మరి దేవుడి పరిచయం అన్నప్పుడు మనం అందరం కూడా పాలు పంపులు పొందాలి. అశ్రద్ధ చేయగాకండి, ఈ పని నాది కాదు. నువ్వు ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తావో దేవుడు మన విషయంలో కూడా అశ్రద్ధ కలిగి ఉంటాడు. దేవుని ప్రియులారా, ఒక్క విషయం చెప్పిన, దేవుని కార్య విషయంలో అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం చూడండి. దేవుని పరిచర్యలో దేవుని యొక్క కార్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేసి నాకెందుకు, నా పని అంతా ఆదివారం 10 గంటలకు పోయినామా, కూర్చున్నామా, మళ్ళీ వచ్చేసామా అన్నట్టుగా ఉన్నామనుకోండి, ఏమి ఇబ్బంది కలుగుతుంది అని అంటే, చూడండి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వాక్యం చదవండమ్మా.
యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు, అది నేను చెప్పట్లేదు, వాక్యం ఏముంది అక్కడ, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమైపోతాడో అక్కడ రాయబడు. చదువుకున్నారా? అది ఆదివారం అనగా దేవుని కార్యం జరిగే పరిస్థితి కదా. ఆదివారం దేవుని పని జరుగుతుంది. ఆదివారం పునరుద్ధానపు ఆరాధన, ప్రార్థన జరిగేటప్పుడు ప్రార్థనా సమయంలో మనం అశ్రద్ధ కలిగి ఉండి ఆయన కార్యక్రమంలో మనం శ్రద్ధ కలిగి లేకపోయామనుకోండి, ఏమవుతుంది? ఇబ్బందులు కలుగుతాయి. ప్రతి ఇబ్బంది మన జీవితాల్లో దోహదపడుతుంటుంది. కనుకనే మనం ఏం చేయాలో తెలుసా? అశ్రద్ధ కలిగిన వారిగా ఉండకూడదు. దేవుడి పని చేసేటప్పుడు ఏం చేయాలో తెలుసా అండి? శ్రద్ధ కలిగి దేవుడి పరిచర్య చేయాలి. దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు శ్రద్ధతో చేయాలి, ఆసక్తితో చేయాలి. దేవుని కార్యాన్ని జరిగించేదానికి మనం ఏర్పరచుకున్నాడు దేవుడు. అంతేగాని అశ్రద్ధతో ఉండి నాకొద్దు, నేను చేయను, నా వల్ల కాదు, నాకు నడువు నొప్పులు, ఏంటంట ఏం నొప్పులు? నడువు నొప్పులు, కాలు నొప్పులు, ఇంకా ఎక్కడ లేని సమస్తం నాలోనే ఉన్నాయంటే ఏం ఇబ్బంది లేదు. నువ్వు మందిరానికి వచ్చావు అనుకో, నీకంటూ కుర్చీ వేస్తాం, నీకంటూ ఒక బెంచ్ ముందు పెడతాం, నీకంటూ ఒక చాక్ ఇస్తాం, 4 ఎర్రగడ్డలు 4 టమాటాలు కూడా ఇచ్చి కూర్చోబెడతాం. నువ్వు చెయ్యాలే కానీ అన్ని వసతులు మేము కలిపి ఇచ్చాను. అర్థమవుతుందా నా మాటలు? దేవుని కార్యాన్ని చేయడానికి నువ్వు ముందుకు రావాలి. ఆసక్తి లేకుండా నా వల్ల కాదు, నేను చెయ్యను, నేను ఇంతే, నా పని అంతా వచ్చి పోవడమే అన్నట్లుగా ఉంటే దేవుడు నీ మీద శ్రద్ధ నిలపడు. నువ్వు దేవుడి పని చేయడానికి అశ్రద్ధతో ఉంటే ఆయన కూడా అశ్రద్ధ కలిగే ఉంటాడు. మరి దేవుడి పరిచర్య చేయాలి కదా, దేవుని యొక్క కార్యక్రమం చేస్తేనే కదా అది క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవుని ప్రియులారా, అశ్రద్ధ కలిగి దేవుడి కార్యం జరిగేటప్పుడు, దేవుని పని జరిగేటప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు, ప్రార్థన జరిగే సమయంలో మనం అశ్రద్ధగా ఉన్నాం అనుకోండి, బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎవరో తెలియని ఒక స్వదేశానికి వెళ్ళి బానిసులుగా మార్చబడ్డారు. 400 సంవత్సరాలు వాళ్ళు బానిసులుగా అవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక వ్యక్తి అశ్రద్ధతో ఉన్నాడు. ఒక వ్యక్తి అశ్రద్ధ చేశాడు. దేవుని కార్యాన్ని అశ్రద్ధతో చేయడాన్ని బట్టి ఇప్పుడు 400 సంవత్సరాలు తన బిడ్డలైన వారు ఏమయ్యారు? ఇప్పుడు బానిసులుగా మార్చబడ్డారు, శాపానికి గురయ్యారు. కారణం ఏంటో తెలుసా? ఒక్కరు చేసిన అశ్రద్ధ. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 10-11 చదవండి. తర్వాత పక్షులను అతడు ఖండింపలేదు. గ్రద్దలు ఆ కళేబారముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తర్వాత ప్రొద్దుకొంగగా అబ్రహాము గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతానపు వారు తమ కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. చాలు. ఎవరిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా మార్చబడ్డారు చెప్పాలి? ఎవరు? అబ్రహామును బట్టి. ఎందుకు? అబ్రహాము దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠాన్ని కట్టినప్పుడు ఏమండి ఇక్కడ చేసిన కార్యక్రమం ఏంటో తెలుసా? అశ్రద్ధతో ఉన్నాడు. కొన్ని పక్షుల్ని వధించలేదంట. ఆ తర్వాత గ్రద్దలు వచ్చి ఆ అర్పణ మీద వాలుతూ ఉంటే ఏం చేస్తున్నాడు? అయ్యగారు నిద్రపోతున్నాడు. ఎంత పొరపాటు అంటే అండి, వాటిని తోలలేదు. ఆ తర్వాత గాఢ నిద్రపోతున్నాడు. ఎంత అశ్రద్ధతో ఉన్నాడు! అరే, అతను చేసిన అశ్రద్ధను బట్టి తన కుటుంబీకులు వారందరూ, తన వంశపు వారందరూ ఏమయ్యారు? ఇప్పుడు శాపగ్రస్తులైపోయారు, శాపానికి గురయ్యారు. 400 సంవత్సరాలు వారు ఏమయ్యారంట? శాపానికి గురయ్యారు. ఒక్కరు చేసిన అవిధేయతను బట్టి, అశ్రద్ధను బట్టి. దేవుని యొక్క కార్యక్రమం జరిగేటప్పుడు, దేవుని యొక్క కార్యానికి నువ్వు ఏం చేయాలో తెలుసా అండి? శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు శ్రద్ధ కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. అశ్రద్ధతో ఉన్నామా? ఇదిగో అయ్యగారి జీవితంలో కలిగిన ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో కూడా కలుగుతాయి. ఎందుకనంటే వాక్యం తెలియజేస్తుంది కదా, అబ్రహాము చేసిన అశ్రద్ధను బట్టి ఎన్నో ఇబ్బందులు కలిగాయి.
మరి నేను అశ్రద్ధ కలిగినాను అనుకోండి, నా జీవితంలోనే కూడా ఇబ్బందులు కలుగుతాయి. నీవు అశ్రద్ధతో కలిగి ఉంటే నీ జీవితంలో కూడా ఇబ్బందులు కలుగుతాయి. కనుకనే దేవుని యొక్క కార్యం జరిగేటప్పుడు అశ్రద్ధగా ఉండకూడదు. ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి నడిపించబడినప్పుడు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఆశ్రయ, ఇప్పుడు దేవుడు పరిచర్య చేస్తే దేవుడు ఎలాంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని కలగజేస్తాడో తెలుసా మీకు? నేను ఒక మాట చెప్తా చూడండి. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నీ వంతు, ఇదిగో కొంతమంది ఉంటారు, 4 వారాలైన ఒక గ్లాస్ ఆ కిటికీ కడునింది అనుకో, అటు తీసి వంటరంలో కూడా పెట్టారు. అది ఎండని వానకు తడవని ఎట్టయినా బాని మనకి సంబంధం లే. ఒక చీపురు ఆడబడి ఉంది, కాలుతో దండమే ఆ పక్కకి. ఎవరు వస్తువు అది? దేవుడి మందిరంలో ఉంటే దేవుడు వస్తువు. అందుకే నేను చెప్పేది పిల్లలకి ఎప్పుడు కూడా ఒక సాపేసేటప్పుడు అయినా కాలుతో లాగడం, కాలుతో దొయ్యడం అట్లాంటి పనులు చేయకూడదు. వంగి సాపను నీట్గా చేత్తో లాగాలి. కుర్చీ వేస్తున్నావా? శ్రద్ధ కలిగి చేయాలి. ఎందుకంటే ఇవన్నీ దేవుని యొక్క ఉపకరణాలు, దేవుని యొక్క వస్తువులు. ఎప్పుడైతే నువ్వు అలా శ్రద్ధ కలిగి దేవుని పరిచర్య చేస్తావో దేవుడు మనల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడండి. ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం. దేవుని యొక్క పరిచర్య నువ్వు చేస్తే, దేవుని యొక్క పరిచర్యలో నువ్వు పాలు పంపులు పొందితే నీకు ఎలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేస్తాడో తెలుసా? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. అందరూ చదవండి. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్లుగాను, సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్లుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును. ఎవరైతే దేవుని పరిచర్య చేస్తారో అలనాడు దావీదు లేవీలు దేవుని యొక్క పరిచర్య చేశారు. ఈరోజు నువ్వు దేవుని పరిచర్య చేయగలిగితే, ఈరోజు మన అందరం దేవుని పరిచర్య చేయగలిగితే, దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందగలిగితే ఎలాంటి ఆశీర్వాదం ఉందో తెలుసా? ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్లుగా, అనగా ఆకాశ నక్షత్రాలు సముద్రపు ఇసుక రేణువులు, అనగా ఆకాశ నక్షత్రాలంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఇసుక రేణువులంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ రెండిటిని నువ్వు లెక్కింపలేనంతగా, నువ్వు ఊహించలేనంతగా ఇలా కలుగుతుందా, ఇలాంటి ఆశీర్వాదం కూడా ఉంటుందా అనేటట్లుగా ప్రభు నీకు అలాంటి ఆశీర్వాదాన్ని కలగజేయాలి అంటే మనం ఏం చేయాలి? ఆదివారం అయితే చెప్పండి, ఆదివారం అయితే ఇంట్లో కూర్చొని 9:30కి లేచి అప్పుడు స్నానం చేసుకొని తల ఆరబెట్టుకొని ఎండలో కూర్చొని అప్పటికి పాస్టర్ అయ్యా స్టార్ట్ అయింది రండి నాయనా అని చెప్పి నా స్టార్ట్ అయిందా సరే అప్పుడు తుడుచుకొని అప్పుడు దువ్వుకొని అప్పుడు వస్తాం మనం. మీకు ఒక విషయం చెప్తున్నాను, దేవుని పరిచర్య చేయడానికి ఎలా రావాలంటే మీరు ఒకరోజు తీరుగు చూసుకొని ఒకరోజు తీరుగు చూసుకొని మా ఇంటి దగ్గరికి రండి. మా ఇంటి ముందు ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి కాడికి మీరు రండి. మా ఇంటి ముందు, మన చర్చి ముందు ఒక ఇల్లు ఉంటుంది. తెలుసాక మీకు? ఏందాక సీరియస్గా ఉందా? నిన్నేం అనట్లేదు. మన చర్చి ముందు ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి దగ్గరికి మీరు ఆ గేట్ కాడ నిలబడండి. ఉదయాన్నే 6 గంటల నుంచి పరుగులే పరుగులు. ఎందుకన్నా తెలుసా? 8:30కు బస్సు వస్తుంది. బస్సు కానీ పోతే నడిపించు నానావా. కాబట్టి మా అక్క ఎట్ట పరిగెడుతుంటుందంటే అంత హుషారుగా తిరుగుతుంటుంది. ఎందుకని? బస్సు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా? త్వరగా పనులు చేసుకొని అన్నీ చేసుకొని వెళ్ళాలి కదా. అట్లాగే దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఆదివారం అన్నప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? అశ్రద్ధతో ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే ఆయన పరిచర్య కొరకు పరుగులు ఎడతావో దేవుడు మనల్ని అద్భుతంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడండి. ఎట్లాగో తెలుసా? నువ్వు ఊహించలేవు. ఆకాశ నక్షత్రాలను మనం లెక్కించగలుగుతామా? ఇసుక రేణువులను మనం లెక్కించగలుగుతామా? అది అసాధ్యం, అది కుదరని పని. అలాగే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే, అలా దేవుడు మనల్ని దీవించాలి అంటే మనం ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలా? చెప్పండి అండి.
శ్రద్ధ కలిగి దేవుడు పరిచర్య చేయాలి. దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందాలి. దేవుడు పరిచర్య చేయకుండా నాకెందుకులే, నాకు ఇది కాదు, నాకెందుకు వచ్చింది అన్నట్లుగా ఉండకూడదు. ఎవరో వస్తారులే, ఎవరో చేసుకొని పోతారులే, మనకెందుకు వచ్చింది అంటలే అని అనుకోకాకండి. దేవుని పరిచర్య నువ్వు ఎంత చేయగలుగుతావో అన్నిటిలో దేవుడు నిన్ను విస్తరింప చేయడం ప్రారంభిస్తాడు. ఆమె అన్నిటిలో ప్రతి దానిలో నువ్వు విస్తరించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆయన పని మనం చేయాలి. దేవుడి పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. మనం దేవుడి పని చేయకుండా దేవా నాకు ఆ పని చేయి ప్రభువా, దేవుడా నాకు ఈ పని చేయి అంటే దేవుడు ఎలా చేస్తాడంటే, మరి ఆయనకి సంఘం, ఆయన శరీరం క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే పరిచర్య ధర్మాన్ని జరిగించాలి. ఇప్పుడు పరిచర్య గురించి కొన్ని విషయాలు చెప్తాను. పరిచర్య చేసేవాళ్ళు అశ్రద్ధ కలిగి చేయకుండా శ్రద్ధ కలిగి చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని విస్తారంగా ఆశీర్వదిస్తాడని ప్రభు చెప్పాడు. ఎలా విస్తారంగా? ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె దేవుడు నిన్ను విస్తరింపజేస్తానని ప్రభు చెప్పాడు. మరి పరిచర్యకు ఎలా ఉండాలో తెలుసా? పరిచర్య గురించి ఎలా ఉండాలో తెలుసా? పరిచర్య కొరకు మనల్ని మనం అప్పగించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలా? చెప్పండి అమ్మా, ఏం చేయాలా? పరిచర్య కొరకు మనల్ని మనం అప్పగించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వాక్యం. కానివ్వండి అమ్మా. అదే స్టెఫను ఇంటివారు ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తామును అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియదు. ఇక్కడ కొంతమంది భక్తులు మనకు కనబడతారు. మొదట్లో ఆది సంఘం ప్రారంభించబడినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా కొంతమంది రక్షించబడ్డారు, ఈ రక్షించబడిన వారందరినీ కూడా ఒక కుటుంబంగా లెక్కించి దైవజనుడు అంటారు, ఇదిగో రక్షించబడిన వారందరూ కూడా, ఇదిగో స్టెఫనుతో ఎవరెవరైతే ఆ దినాల్లో రక్షించబడ్డారో, ఎవరైతే చేర్చబడ్డారో వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలుసా? పరిచర్య చేయొచ్చు ఉన్నారంట. పరిచర్య కొరకు వాళ్ళని ఏం చేసుకున్నారు? తమను తాము, చెప్పండి ఎలా? తమను తామును అప్పగించుకున్నారు. నువ్వు పరిచర్య చేయడానికి నిన్ను నీవు అప్పగించుకుంటున్నావా దేవునికి? ఏమండి, మనల్ని మనం ఏం చేసుకోవాలి? దేవుని కొరకు అప్పగించుకోవాలి. అర్థమవుతుందా? కొంతమంది వారు చేస్తున్న ఉద్యోగాలకి, వారు చేస్తున్న ఆ ఉద్యోగాన్ని బట్టి దానికి అప్పగించుకుంటారు కదా. ఇప్పుడు దేవుని పరిచర్య కొరకు కూడా నిన్ను నీవు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలా? అప్పగించుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నీవు దేవుని పరిచర్య కొరకు అప్పగించుకుంటావో దేవుడు మనల్ని విస్తారంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుని పరిచర్య కొరకు నువ్వు అప్పగించుకొని చూడు. ప్రభువా, నీ పరిచర్య నేను చెయ్యాలి, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా శక్తి కొలది నేనేం చేయగలుగుతానో అది నేను చెయ్యాలి ప్రభువా. ఆ మధ్య నేను వచ్చిన కొత్తలో ఒక ఇద్దరు దేవదూతలు వచ్చారు. శనివారం ఒక 2-3 వారాలేమో పరిచర్య చేసుకొని పోయినారు. ఆ తర్వాత ప్రభు కాడ ఉన్నారు. వాళ్ళ ప్రభు పరిచర్య చేస్తున్నారా? సరే, బాగలేదు అన్నారు, ఓకే, కాదనట్లేదు. మరి తర్వాత అయినా ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సందర్భంలో అయినా ఏం చేయాలి? నేను అది చెప్పేది, ఒకదానికి మనం అప్పగించుకున్న తర్వాత వినాలి. ఒకదానికి మనం అప్పగించుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలో తెలుసా? శ్రద్ధ కలిగి చేయాలి. నిన్ను నీవు అప్పగించుకోవాలి. అంటే ఇంకెవరు నీకు చెప్పకూడదు ఆ పని. ఇప్పుడు సంతోషం తల్లి ఉంది, ఎప్పుడు ఆమె చెప్పింది లేదు, నువ్వు రావాలి కావాలని చెప్పింది లేదు. ఆమె అంతటా ఆమె అనుకునింది, ఆమె ప్రేరేపణ కలిగింది, వస్తుంది, చేస్తుంది, చేసుకుంటుంది, పోతుంది, కాదనట్లేదు. ఎవరో ఆమెకి ప్రేరేపించారంటే లేదు, ఆమెగా అప్పగించుకునేది పరిచర్యకి. ఏమని? ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి దేవుడి మందిరం అంతా ఊడవాలి అని చెప్పి రోజు వస్తుంది తల్లి, మొత్తం ఊడుస్తుంది, బయట అంతా ఊడుస్తుంది, చకచక పరిచర్య చేసుకుని ప్రార్థన చేసుకుని పోతూ ఉంటుంది. మేము ఉన్నా లేకపోయినా ఆమె దానికి అప్పగించుకునేది. ఒక పరిచర్య కొరకు నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆ పరిచర్యను మధ్యలో ఆపకూడదు. ఏమండి, నీకు తగింది ఏది అప్పగించుకుంటున్నావు దాన్ని నువ్వు చేసేవారిగా ఉండాలి. అర్థమవుతుందంటండి. ఈ స్టెఫన్ను వారి యొక్క కుటుంబీకులు ఆనాడు రక్షించబడిన వారందరూ కూడా పరిచర్యకు తమను తాము ఏం చేసుకున్నారు? చెప్పండి, ఏం చేసుకున్నారంట? తమను తాము అప్పగించుకున్నారంట. ప్రియులారా, పరిచర్యకు అప్పగించుకోవాలి మనం.
మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిచర్య కొరకు అప్పగించుకోవాలి. ఏ పరిచర్య నువ్వు చేయగలుగుతావు దాన్ని కొరకు నువ్వు నియమించుకోవాలి. ఇది నాది, ఈ పని నాది, ఇది నాకు అప్పగించాడు దేవుడు, దీని కొరకు నేను నియమించబడ్డానా, కాబట్టి ఇది నేను ఖచ్చితంగా చేయాలి, ఇది నాది అంతే. ఇంక ఎవరిని రానికూడదు అందులోకి. అర్థమైందా? ఎందుకంటే అంత ఉత్సాహంగా నువ్వు చేయాలి. ఇంకొకరు వస్తున్నారు అని అంటే నువ్వు చేయట్లేదని అర్థం, అంతేనా? కాబట్టి మనల్ని మనం పరిచర్య కొరకు ఏం చేసుకోవాలంట? అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలో తెలుసా? ఇప్పుడు చెప్పాను కదా, కొంతమంది ఏంటి 4 రోజులు అప్పగించుకుంటారు, 5వ రోజు ఏంటిది ఇది టాటా బాయ్ బాయ్ సీ యూ అంతే. ఎలా అప్పగించుకోవాలో తెలుసా? దేవుడు పరిచర్య కొరకు అపోస్తుడైన పౌలు గారు అప్పగించుకున్నట్లుగా మనం అప్పగించుకోవాలి. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. కొంతమంది నిద్రపోతున్నారు, నిద్రపోబాకండి, లేయండి, కొంచెం ఓపిక చేసుకోండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, అక్కడ గమనించండి, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను, వినాలి, యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోలేదు. దేవుని యొక్క పరిచర్యను పొందుకున్నాడు. ఎవరి వల్ల పొందుకున్నాడంట? చెప్పండి, ఎవరి వల్ల పొందుకున్నాడు పౌలు గారు? అక్కడ అంటారు కదా, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య. ఎవరి వల్ల పొందిన పరిచర్య ఇది? ఎవరి వల్ల వచ్చింది ఇది? దేవుడి వలన వచ్చిన ఒక అద్భుతమైన పనిది. మరి ఈ పని మనం చేసేటప్పుడు మధ్యలో వెళ్ళిపోకూడదు. ఏం చేయాలంట? పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని, అంటే కొనసాగించాలని. ఎప్పటి వరకు అయ్యా? ఎలా కొనసాగించాలి? నా ప్రాణమును నాకెంత మాత్రం, చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పచ్చుగా. దేన్ని? నా ప్రాణమా నీ ప్రాణమా? వెరీ గుడ్. నీ ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోబాక. ఏండి, నీ ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైనది, ఇంకా నా ప్రాణమే ప్రియమైనది, ఇంకా తుదముట్టించాలని ఆశపడరు కొంతమంది. అందుకే చెప్పే, మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మన ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు. కొంతమంది ఉన్నారండి భక్తులు, వారిని దేవుడు దీవించును గాక. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటిది ఎదురొచ్చినా సరే దేవుని పరిచర్య మాత్రం ఆగరండి. దేవుని పరిచర్యను తుదముట్టించాలని. అందుకే అంటారు చూడండి, ఆ తుదముట్టింపు వల్లనే నా ప్రాణం నాకు ఎంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదయ్యా. నాకు కాలు నొప్పులు వచ్చినా, నడువు నొప్పి వచ్చినా, ఏదైనా రాని ప్రభువా, నీ పరిచర్య నేను చెప్పండి తుదముట్టించాలి. అది చేయాలి ప్రభువా, అది నా వల్ల జరగాలి ప్రభువా. ఇది మనం చేయగలుగుతున్నావా? ఏమండి, అది మనం చేసేవారిగా ఉండగలుగుతున్నాం. ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం దేవుడి పరిచర్య? ఆ పరిచర్యలో ఎంతవరకు మనం కొనసాగించబడగలుగుతున్నాం? నిన్ను నీవు ఆ పరిచర్యను ఏం చేయాలి? కడముట్టించాలి, తుదముట్టించే వరకు చేయాలి. కొంతమంది చూడండి, అన్నం వడ్డిస్తారు, అన్నాలు కూరలు ఎన్ని వడ్డిస్తుంటారు కదా, దేవుడి మందిలో చేస్తుంటారా? చేపలు ఎత్తారు కొంతమంది. చేపలు ఎత్తిన తర్వాత అట్టే వెళ్ళిపోతారు. ఆ చెత్త ఎవరు రోడవాలా? ఇప్పుడు చేపలు ఎత్తిన తర్వాత ఏముంటుంది కింద? చెప్పండి అండి, మీరు ఎలా ఉండారంటే అసలు చేపలు ఎత్తకపోతే ఏ బాధ లేదు కదా అన్నట్టున్నారు. లేదు కదా? వెరీ గుడ్. ఏం చేయాలక చెప్పండి అండి? కసు ఊడ్చుకోవాలి. కసు ఊడ్చిన తర్వాత మూలగేదో వేసిపోవాలా? చెప్పండి అండి. అదే తుదముట్టించడం అంటే. చేపలు ఎత్తిన తర్వాత చెత్త మనకు కనబడితే దాన్ని ఊడ్చి చాటలోకి ఎత్తి బయట ఎత్తి పారబోయాలి. అప్పుడు నువ్వేం చేసినట్టు? దాన్ని తుదముట్టించినట్టు, దాన్ని అక్కడికి ముగించేసినట్టు. మన వాళ్ళు ఏం చేస్తారు? అంతా సగం సగమే, అంతా సగం సగమే. ఇది ఇట్లా కాదు. నువ్వు పరిచర్య ధర్మాన్ని తుదముట్టించాలి. ఒక దగ్గరకు అప్పగించుకున్నప్పుడు ఏంటి, ఏ పరిచర్యకు నువ్వు అప్పగించుకుంటున్నావో అది తుదముట్టించేదాకా మనం చేయాలండి. అదే వాక్యం అంటున్నది. అపోస్తులైన పౌలు గారు అంటారు, నేను తుదముట్టించాలి, నాకెంత మాత్రమో నా ప్రాణము ప్రియమైనదిగా ఎంచుకోలేదయ్యా. నన్ను నేను దేవుడికి ఏం చేసుకున్నాను? చెప్పండి ఏం చేసుకున్నాను? అప్పగించుకున్నాను. మీకు ఒక విషయం చెప్తా చూడండి. ఆదివారం రోజు నీకు ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టి
నీకు ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టి దేవుడి పని ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో నీకు అవసరమైన పనులన్నీ ప్రభు కూడా చేయడం ప్రారంభిస్తాడండి. దేవుని పని పక్కన పెట్టి నీ అవసరతలో నీ పని కోసం నువ్వు పరిగెత్తావా, నువ్వు పరిగెడతానే ఉంటావు. మనం పరిగెడతానే ఉంటాం కానీ అది అందదు మనకు, అది దొరకమనకు. నువ్వు దేవుడు పరిచర్య చేసి చూడు, అంత అద్భుతంగా దేవుడు నిన్ను విస్తారంగా దీవించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలి? పరిచర్య కొరకు మనల్ని మనము చెప్పండి ఏం చేయాలి? మనల్ని మనము అప్పగించుకోవాలి. ఆమేన్. అర్థమైందా మీకు నా మాటలు? ఏం చేయాలి? పరిచర్య కొరకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఎందుకు అప్పగించుకోవాలి అని అంటే, క్రీస్తు సంఘం అనగా క్రీస్తు శరీరం అనగా క్రీస్తు శరీరం అనగా దేవుని యొక్క సంఘం, ఇది క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే మనల్ని మనం దేవుని పరిచర్యకు అప్పగించుకొని, దేవుని పరిచర్య నీకు ఏదైతే దేవుడు అప్పగించాడో దాన్ని మనం చేసేవారిగా ఉండాలి. ఆ తర్వాత ఆ పరిచర్య చేసేటప్పుడు అశ్రద్ధతో చేయకూడదు. ఉప్పు వేయిపోయి కారం వేయిపోయి ఉప్పు వేసి 2 వేసి చేయకూడదు. ఏం చేయాలో తెలుసా? అశ్రద్ధతో చేసేవానికి అంత తారుమారైపోతుంది, అంతే కదా, ఇంకా అంత మారిపోతుంది. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు. శ్రద్ధ కలిగి నువ్వు చేయగలిగితే అది దేవుడు అద్భుతంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడని. అశ్రద్ధతో ఉన్నవాడు ఏమవుతాడని వాక్యం సెలవిస్తుంది? శాపగ్రస్తుడైపోతాడు. అలా శాపగ్రస్తులైన వారే ఇశ్రాయేలు ప్రజలు. ఎవరి ద్వారా అయ్యారు? అబ్రహామును బట్టి అయ్యారు. కాబట్టి దేవుని పరిచయం నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె దేవుడు మనల్ని విస్తరింపజేయడం చేస్తాడు. అలనాడు ప్రారంభంలో ఏమండి, మొదటి సంఘంలో చేర్చబడిన వారికి వారే దేవుని పరిచర్య కొరకు అప్పగించుకున్నట్లుగా మనం ఎప్పుడైతే దేవుని పరిచర్య కొరకు అప్పగించుకుంటామో, ఈ పరిచర్యను మనం తుదముట్టిస్తామో అద్భుతంగా దేవుడు మనల్ని విస్తరింపచేయునుగాక. చాలా అన్నారు ఎవరు కానీ అయితే ఇంక చాలా అన్నప్పుడు ఎందుకు? మీరు నిద్రపోతున్నప్పుడు ఎందుకు చెప్పాలా? అంతే కదా. ఈ రోజుటి కింద చాలు, రేపు వారం చూసుకుందాం. ఇప్పుడు ఏం చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చి చెప్పాను? పరిచర్య కొరకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అలా అప్పగించబడిన వారు ఒకరున్నారు. అంటే చాలామంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకున్నాను. పరిచర్య కొరకు అప్పగించుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి రేపు వారం చెప్పుకుందామా? సరేనా? ఇది మాత్రం వదలబాకండి, ఈడకి మాత్రం గుండెల్లో పెట్టుకోండి, జాగ్రత్తగా ఉంచుకోండి. దానికి అనుగుణంగా మనం చేద్దాం. పరిచర్య కొరకు తనను తాను అప్పగించుకున్నవాడు ఎవరయ్యా అంటే బెన్నయ్య. ఎవరైనా తెలుసా మీకు? ఆయన ఎలా అప్పగించుకున్నాడు? ఆ పరిచర్యను ఎలా తుదముట్టించాడు? తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా బెన్నయ్య ఎలా పరిచర్య చేశాడు అనే విషయాన్ని మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయునుగాక. మోకరిద్దాం.